హలో, నేను మిస్ రావు. పాబ్లో ఎస్కోబార్ ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఒక డ్రగ్ స్మగ్లర్ అంశం. ఈ పాబ్లో ఎస్కోబార్ కొలంబియా బేస్ చేసుకొని డ్రగ్స్ను సరఫరా చేస్తుంటారు. డ్రగ్స్కి సంబంధించినటువంటి డాన్. అంతకంటే ప్రమాదకరమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనేది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆరోపణ. డేరా బాబా ఆయన ఉత్తర భారతానికి సంబంధించినటువంటి ఒక ఆధ్యాత్మికవేత్త. బాబా అవతారం ఎత్తారు, ఆశ్రమాన్ని పెట్టారు, అక్కడ అనేక రకాల నేరాలకు పాల్పడ్డారు. దాంతో ఆయన్ని జైల్లో పెట్టారు. ఆ డేరా బాబా ఇష్యూ వచ్చినప్పుడు ఆంధ్ర డేరా బాబా అంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీ అనేకమైనటువంటి ఆరోపణలు చేసింది. ఇక ఇప్పుడు తాజాగా వచ్చింది బోలే బాబా. ఏంటి ఈ బోలే బాబా? ఈ బోలే బాబా మనిషి కాదు, కానీ అదొక డైరీ యొక్క పేరు. ఉత్తరాఖండ్కి సంబంధించినటువంటి డైరీ. అక్కడి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యిని సరఫరా చేశారు. దాదాపు 3000 కిలోమీటర్లకు పైగా దూరం ఉంటుంది. అక్కడి నుంచి వైష్ణవి కొనుగోలు చేస్తే డైరీ తిరుమల దగ్గర ఉండేటువంటిది. అక్కడి నుంచి ఏఆర్ ఫుడ్స్కి వెళ్తే ఏఆర్ ఫుడ్స్ నుంచి తిరుమలకి శ్రీవారికి కల్తీ నెయ్యి చేరుకుంది. ఈ మొత్తం వ్యవహారం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్టు వేస్తే సిట్టు లేదు గిట్టు లేదంటూ జగన్మోహన్ రెడ్డి గారు కొట్టిపడేశారు. కల్తీయే లేదు, కల్తీ లేని చోట చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తున్నారు. లేని వాటిని ఉన్నట్టుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అబద్ధాలకి రెక్కలు కట్టి వదిలేశారు చంద్రబాబు నాయుడు గారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి మాట. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కంటే ముందు పిఎంఓ ఆఫీస్కి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. అక్కడ టచ్ చేశారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారికి లెటర్ రాశారు. ఆ తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణకు వచ్చింది. వైవి సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బాబాయ్, అలాగే సుబ్రహ్మణ్య స్వామి గారు బీజేపీ సంబంధించినటువంటి లీడరు, వాళ్ళు పిటిషన్ వేశారు నెయ్యి కల్తీ మీద. అసలు నెయ్యి కల్తీ జరిగిందా లేదా అనేది నిర్ధారించాలి. జరగనటువంటి దాన్ని జరిగినట్టు చూపిస్తున్నారు. దానికి ఆధారాలు ఏంటి అనే దాని మీద పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు ఆ పిటిషన్ను స్వీకరించి విచారించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఒక స్వతంత్ర సిట్ చేత విచారణ జరిపించాలి అనేది సుప్రీంకోర్టు యొక్క డైరెక్షన్. దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి 2 ఐపీఎస్లు, కేంద్ర సర్వీసులో ఉండేటువంటి మరొక 2 ఐపీఎస్లు, సిబిఐకి సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే ఆహార నాణ్యతను పరిశీలించడానికి ఉండేటువంటి నిపుణుల్లో ఒకళ్ళు, మొత్తం మీద 5 అధికారులతో కూడినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేసి అది సిబిఐ డైరెక్టర్ సమక్షంలో, ఆధ్వర్యంలో విచారణ జరపాలి అనేటువంటి ఒక క్లియర్ కట్ డైరెక్షన్ ఇచ్చింది. దీంతో చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి సిట్ వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనుకున్నారో అది జరగలేదు. చంద్రబాబు నాయుడు గారిని తప్పుపట్టారు. నెయ్యిని రాజకీయ కోణం నుంచి తీసుకెళ్లి తిరుమలను కూడా రాజకీయానికి వాడుకున్నారు అనేటువంటి ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారు బాగా విస్తృతంగా తన సొంత మీడియాలో, అలాగే కూలి మీడియాలో ఇష్టానుసారంగా ప్రచారం చేశారు. అసలు ఆ ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారు సాధించింది ఏంటి అనేటువంటి ఒక నిశ్చితంగా పరిశీలించి మనం కనుక విశ్లేషణ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తన గొయ్యి తానే తీసుకున్నారు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సిట్ విచారణ చేసినట్టయితే కనుక ఒకవేళ నెయ్యి కల్తీ జరిగిందని చెప్పి ఆ సిట్ నిర్ధారణ చేసినప్పటికీ చంద్రబాబు నాయుడు గారి సిట్ అది కాబట్టి దాన్ని నమ్మడానికి లేదు అని ప్రచారం చేసుకునేదానికి అవకాశం ఉండేది జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ కోణం నుంచి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయ్యి స్వతంత్ర సంస్థ సిబిఐకి అప్పచెప్పింది విచారణని. దాంట్లో సిట్కి
అధికారులు కూడా ఉంటారు అక్కడ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు. సో కాబట్టి సిబిఐ ఇచ్చేటువంటి డైరెక్షన్ ఏదైతే ఉందో, సిబిఐ ఎంక్వైరీ ఏదైతే ఉందో, అది నిర్ధారించిన తర్వాత ఖచ్చితంగా నెయ్యి కల్తీ ఉంది అని చెప్పి తేలుతుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండో మాట మాట్లాడకుండా బహిరంగ క్షమాపణ చెప్పాల్సి వస్తుంది. లేదంటే హిందూ సమాజం ఆయన్ని ఒక రకంగా బహిష్కరిస్తుంది. రెండో మాట చెప్పడానికి కూడా అవకాశం లేదు. సో దీంతో జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకి లెటర్ రాసిన, పిఎంఓ ఆఫీస్కి అంటే ప్రధానమంత్రి కార్యాలయానికి లెటర్ రాసిన, ఆయన చేసినటువంటి పనులన్నీ కూడా ఆయనకే భస్మాసుర హస్తంలాగా తయారయ్యాయి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. దానికి కారణం ఏంటంటే, అసలు నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని మీద ప్రాథమికంగా విచారణ చేస్తే వెలుగులోకి వచ్చినటువంటి అంశాలు, దుండిగల్లో ఉన్నటువంటి ఏఆర్ డైరీకి, తిరుమల తిరుపతి దేవస్థానానికి లేదా తిరుమతి పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి శ్రీకాళహస్తి ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ వైష్ణవి డైరీ నుంచి ఏఆర్ డైరీకి నెయ్యి వెళ్ళింది. వైష్ణవి డైరీకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఉత్తరాఖండ్లో ఉండేటువంటి బోలేబాబా డైరీ నుంచి వచ్చింది. బోలేబాబా డైరీ దగ్గర వైష్ణవి డైరీ 355 రూపాయలకి కొనుగోలు చేసింది కేజీ. ఆ 355 రూపాయలని కొనుగోలు చేసినటువంటి నెయ్యిని కేవలం 318 రూపాయలకి వైష్ణవి డైరీ ఏఆర్ డైరీకి విక్రయించింది. ఏఆర్ డైరీ ఏం చేసింది, ₹1 లాభం వేసుకొని 319 రూపాయలకి తిరుమల దేవస్థానానికి సప్లై చేసింది. అంటే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఎక్కడో 3,000 కిలోమీటర్లు పైగా ఉన్నటువంటి బోలేబాబా డైరీ నుంచి వైష్ణవి డైరీకి నెయ్యి వచ్చింది. అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఎంత ఉంటుంది, 355 రూపాయలు ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ వేసుకుంటే కనీసం 400 రూపాయలు ఉంటుంది. 400 రూపాయలకి వైష్ణవి డైరీ కొనుగోలు చేసి, వైష్ణవి డైరీ ఏం చేసింది, ఏఆర్ డైరీకి 318 రూపాయలకే అమ్మింది. సో 318 రూపాయలు అంటే 400 రూపాయలకి కొనుగోలు చేసి 318 రూపాయలకి అమ్మింది. అంటే నష్టం చూడండి, భారీ నష్టం జరిగింది. పోనీ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు వేసుకోకపోయినప్పటికీ కూడా నష్టం కిలోకి 37 రూపాయల నష్టానికి వైష్ణవి డైరీ ఏఆర్ డైరీకి అమ్మింది. ఏఆర్ డైరీ ఏం చేసింది, ₹1 మాత్రమే లాభం వేసుకొని తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆ నెయ్యిని సప్లై చేసింది. అంటే మధ్యలో ట్రాన్స్పోర్ట్ ఛార్జీలన్నీ తీసేశారు వీళ్ళు. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ని కూడా యాడ్ చేసుకుంటే ఏఆర్ డైరీ కూడా నష్టానికే తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యిని విక్రయించింది. ఈ నష్టం ఏదైతే ఉందో, ఈ నష్టాన్ని నెయ్యిలో కలిపి ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్ ఛార్జీని కూడా కలిపితే కల్తీ ఏ స్థాయిలో వీళ్ళు చేశారు, అసలు నెయ్యిలో కొవ్వుని కలిపారా, కొవ్వులో నెయ్యిని కలిపారా అనేటువంటి డౌట్ వస్తుంది. ఇలాంటి సందర్భంలో, పక్కాగా దొరికినటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి ప్రయత్నం ఆయనకే చుట్టుకోబోతుంది. ఇప్పుడు కారణం ఏంటంటే, బోర్డుకు సంబంధించినటువంటి మార్కెటింగ్ కమిటీ ఏదైతే ఉందో దాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వేసిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నారు. సో బోర్డు సభ్యులను విచారిస్తారు, ఆ తర్వాత చైర్మన్లను విచారిస్తారు. ఆ చైర్మన్ నిర్ణయం తీసుకోవడం వెనుక ఎవరున్నారు అనేది కూడా విచారిస్తే కనుక అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఖచ్చితంగా సిబిఐ ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు వినిపిస్తుంది. మరొక అంశం ఏంటంటే, ఇప్పుడు ఏఆర్ డైరీ కానీ లేదా బోలేబాబా డైరీ కానీ లేదా దుండిగల్లో ఉన్నటువంటి ఏఆర్ డైరీతో పాటు శ్రీ వైష్ణవి డైరీ కానీ ఇవన్నీ కూడా జిఎస్టీ నామ్స్ ప్రకారం ప్రతి నెల జిఎస్టీ రిటర్న్స్ వేయాలి. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా 3 నెలలకు ఒకసారి వేయాలి కార్పొరేట్ లా ప్రకారం. వీటిని కనుక మనం బయటికి తీసి కనుక అబ్జర్వ్ చేస్తే వీళ్ళు చూపించినటువంటి రేట్లు ఎంత ఉన్నాయి, ప్రాఫిట్ చూపించారా లాస్ చూపించారా అనేది కనుక పరిశీలిస్తే మొత్తం భాగవతం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పాబ్లో ఎస్కోబార్ అన్న జగన్మోహన్ రెడ్డి గారిని, లేదా డేరా బాబా అన్న, లేదా తాజాగా
బోలే బాబా అన్నా ఏదన్నా కానీ దానికి సంబంధించిన ఆధారాలు ఉంటాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు గతంలో ఏపీ డేరాగా, పాబ్లో ఎస్కోబార్గా, ఇప్పుడు బోలే బాబాగా పేరుగాంచారు అని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చెప్తోంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అడ్డంగా బుక్ అయినట్టేనా? సిబిఐ విచారణ సక్రమంగా సాగుతుందా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవన్నీ అబద్ధాలన్నీ ప్రాథమికంగానే తేలిపోతున్నాయా? అసలు కల్తీ లేని చోట కల్తీ ఉంది, సిట్టు లేదు గిట్టు లేదు అంటూ ఆయన కొట్టిపరేయటంలో అసలు అర్థం ఏంటి అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.